అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ మార్కండేయ పురాణంలో చండీ సప్తసతిలో పంచమ అధ్యాయంలో దేవతలందరూ జగన్మాత అయినటువంటి పరమేశ్వరి కోసం పరితపిస్తూ అనేక రకాలైనటువంటి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ప్రార్థనల సారాంశమంతా జగద్రూపంగా తల్లి ఏ ఏ రూపాలలో ప్రకాశిస్తుందో, ఎన్ని రూపాలుగా విరాజిల్లుతుందో, ఎన్ని శక్తులుగా కొలువై ఉందో, ఆ కొలువు తీరి ఉన్న రూపాలన్నీ అమ్మ రూపాలుగా వేదకాలు నాడే జగన్మాత గుర్తించబడింది. చాలా అపూర్వమైంది. దైవం ఇక్కడే ఉంది, దైవం అంటే ఒక్కటే, ఇదొక్కటే దైవము, తక్కిందంతా దైవం కాదు అన్నటువంటి భ్రాంతిని తుడిచివేసేటువంటి స్తోత్రాలు ఈ అపురూపమైనటువంటి దేవతలు జగదంబను చేసిన ఈ దివ్య స్తోత్రాలు. దైవం అన్నిటి యందు అన్ని శక్తులుగా అన్ని రూపాలుగా అనేక విధాలుగా కొలువు తీరి ఉన్నది అంటూ ఈ అద్భుతమైనటువంటి స్తోత్రాలలో జగదంబ కీర్తించబడుతూ ఉంది. ఏ దేవి సర్వభూతాలలో క్షాంతి రూపంతో, జాతి రూపంతో, బుద్ధి రూపంతో, క్షుధా రూపంతో, శక్తి రూపంతో, లక్ష్మీ రూపంతో, విద్యా రూపంతో, నిద్రా రూపంతో, తంధ్రా రూపంతో, ఇలాగా చైతన్య స్వరూపమైనటువంటి తల్లి రూపాలు అనేకాలు. ఎన్నెన్ని కొనియాడగలం? ఎక్కడెక్కడ దేనియందు లక్ష్మీ కళ గోచరిస్తుందో ఆ కళారూపాలన్నీ అమ్మ రూపాలు. విద్య ఎక్కడెక్కడ ఉందో ప్రాపంచికమైనటువంటి సకలములైన లలిత కళలన్నీ కూడా విద్యలే. పరా విద్య అయినటువంటి ఆ మోక్ష విద్యా స్వరూపిణి అయినటువంటి తల్లికి నమస్కారం అంటూ సకల భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉన్న సకల విద్యలలో ఉన్నటువంటి తల్లికి నమస్కరిస్తూ పరావిద్యా స్వరూపిణి అయినటువంటి ఆ మోక్షప్రదాయిని అయినటువంటి తల్లికి విద్యారూపేణ సంస్థిత అంటూ నమస్కరిస్తున్నారు. ఎక్కడెక్కడ బుద్ధి దుర్బుద్ధిని విడిచి సద్బుద్ధిగా విరాజిల్లుతూ ఉంటుందో, పవిత్రమైనటువంటి శక్తిగా బుద్ధి విరాజిల్లుతుంటుందో, ఆ బుద్ధిశక్తి ఎక్కడ ఉన్నా నమస్కారం అంటూ దేవతలందరూ అమ్మను బుద్ధిరూపిణిగా ధ్యానిస్తూ ఉన్నారు. గాయత్రి మంత్ర స్వరూపంగా బుద్ధిశక్తిని ప్రచోదనం చేయమని ప్రార్థించబడేటువంటి తల్లియే ఈ మంత్రంలో యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత అంటూ దేవతల చేత కీర్తించబడుతుంది. నిద్రారూపేణ సంస్థిత. మానవులందరికీ, జంతువులకు, పశుపక్షాదులకు, వృక్షాలకు కూడా విశ్రాంతి అవసరం. అందుకోసంగా ఈ విశ్రాంతిని ప్రసాదించేది నిద్ర గనుక ఏ తల్లి సర్వభూతాల యందు విశ్రాంతిని ప్రసాదించే కన్న తల్లి ఒడి అయి ఉందో ఆ అమ్మ ఒడికి, తల్లి ఒడికి, ఆ చల్లని విశ్రాంతిని ప్రసాదించేటువంటి కంటికి కానరానటువంటి కన్న తల్లికి నమస్కారం. తల్లి నిద్రాదేవిగా కొనియాడబడుతూ ఉంది, శాంతిగా కొనియాడబడుతుంది. ఎక్కడెక్కడ తల్లి మౌన రూపంతో, శాంత రూపంతో, బ్రహ్మజ్ఞానుల హృదయారవిందాలలో పండు జాబిల్లి అయి శాంతి రూపిణి అయి వారి హృదయాకాశంలో విరాజిల్లుతున్నటువంటి జగదంబకు, ఆ శాంతి రూపిణికి, తల్లికి నమస్కారం అంటూ శాంతికి నమస్కరిస్తూ ఉన్నారు. జగత్తులన్నిటికీ శాంతిని ప్రసాదించమని దశశాంతుల ద్వారా జగన్మాత ప్రార్థించబడుతుంటుంది. భూమికి శాంతి కావాలని విశ్వే దేవతలకు శాంతి, త్రిమూర్తులకు శాంతి, మహర్షులకు శాంతి, ఓషధులకు, వనస్పతులకు, మానవులకు, సర్వులకు శాంతి కావాలని సర్వానికి శాంతిని ప్రసాదించే ఆ శాంతి దేవత కూడా శాంతిగా ఉండాలంటూ శాంతి మంత్రాలతో జగదంబను శాంతిని ప్రసాదించమని కోరుకుంటూ ఏ దేవి శాంతి రూపంగా వర్ధిల్లుతూ ఉందో, ఎక్కడెక్కడ ఆ తల్లి శాంతి రూపంతో ప్రకాశిస్తూ ఉందో ఆ శాంతిని ప్రసాదించేటువంటి కన్నతల్లి యొక్క శ్రీపాదాంబుజాలకు కోటాను కోట్ల సార్లు ఆత్మాంజలులు సమర్పించబడుతూ నమస్తస్యై 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 నమో నమః అంటూ తల్లి యొక్క దివ్య చరణాంబుజాలకు నమస్కారాలు సమర్పిస్తున్నాను. ఇలాగా జాతుల రూపంలో మన భారతదేశంలో భరత జాతి, సకల ప్రపంచంలో ఉన్నటువంటి అనేక జాతులు, ఆ జాతులలో ఉన్నటువంటి తల్లి యొక్క దివ్య స్వరూపానికి నమస్కారం.
ఎంత విశాలంగా ఉందో చూడండి. ఈ భరత సంస్కృతి యొక్క దివ్య భావాలు వేదకాలం నుంచి ఇంత విశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటివి. సంస్కృతిని మర్చిపోవడం ఆత్మహత్యా సదృశ్యం లాంటిది అని వేదం చెప్తుంది. ఎప్పుడైతే మన జీవితం సంస్కృతికి అనుగుణ్యంగా సత్యపథంలో సాగుతూ ఉంటుందో శాంతి మనదవుతుంది, అపూర్వమైనటువంటి ఆత్మకాంతి మనదవుతుంది, మన స్వరూపమే ఆత్మస్వరూపమవుతుంది. సర్వత్రా ఈ శ్లోకాలలో చెప్పినట్లుగా ఎక్కడెక్కడ బుద్ధి రూపంలో ఉన్న తల్లి మీ మనోమయ జ్ఞాన చక్షునకు దర్శనం ప్రసాదిస్తుంది. శాంతి రూపంగా, బుద్ధి రూపంగా, క్షుధారూపంతో, ఆకలితో ఎవరు వచ్చినా ఆ జగన్మాతగాని దర్శించి వారికి అన్నాన్ని ప్రసాదించగలిగేటువంటి పవిత్ర దృక్పథం మానవ హృదయానికి ప్రాపిస్తుంది. అందువల్ల ఈ దివ్య స్తోత్రాలతో తల్లిని స్తుతించినటువంటి వారికి జ్ఞానోదయం కలుగుతుంది. సరస్వతీదేవి ప్రీతి నుండి అపారమైనటువంటి జ్ఞాన ఐశ్వర్యాన్ని, భక్తి ఐశ్వర్యాన్ని, నమ్రత అనేటువంటి ఐశ్వర్యాన్ని, వినయ విధేయతలు అనేటువంటి సంపదలను హృదయానికి ప్రసాదిస్తుంది. సరస్వతి జ్ఞానపూర్ణురాలు. తనను ప్రార్థించినటువంటి వారి ఎడల తుష్టాంతరంగిణి అయి వారందరికీ ఇటువంటి శాశ్వత సంపదలను ప్రసాదిస్తుంది. ఏ దేవి సర్వభూతాలలో చేతనత్యభిధీయతే, ఎక్కడెక్కడ చైతన్యపు కదలికలు ఉన్నాయో ఆ చైతన్యపు కదలికలన్నీ కూడా అమ్మ యొక్క కదలికలే, అమ్మ యొక్క స్వరూపమే అందు వ్యక్తమవుతూ ఉంది. అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మమయి ఈ సర్వభూతాల యందు వ్యక్త రూపంతో విరాజిల్లుతుంది. కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి ఆ తల్లిని అటువంటి కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి తేజస్సుతో దర్శించడం సాధ్యం కాదు గనుక సర్వభూతాల యందు తన శక్తిని తగ్గించుకొని చీమ నుంచి బ్రహ్మ పర్యంతం, పిపీలకాది బ్రహ్మ పర్యంతం జగన్మాత సర్వత్రా వ్యాప్తమై ఉంది. భూత భవిష్యత్ వర్తమాన కాలరూపిణిగా ఉన్నది. కాలచక్రాన్ని తిప్పేటువంటి తల్లి జగన్మాత. అందుకని తల్లి యొక్క స్వరూపంలో కళాకాష్టాది రూపేణ పరిణామ ప్రదాయిని అంటూ ఈ మంత్రాలలో తల్లి కీర్తించబడింది. కాలాన్ని తిప్పే తల్లి, సమస్త ప్రాణికోట్ల రూపాలలో కొలువుదీరి ఉన్నటువంటి తల్లి, అనంత బ్రహ్మాండాలకు వెలుగును శక్తిని ప్రసాదించే తల్లికి సర్వమునందు విరాజిల్లుతున్నటువంటి తల్లి పదాంబుజాలకు నమస్తస్తే 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 ఓం నమో నమః. స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలన్నింటికీ పదే పదే నమస్కరిస్తున్నాం. తల్లి అనుగ్రహించి ప్రసన్నురాలవగుము అంటూ దేవతలందరూ జగదంబను ప్రార్థించారు. జగదంబ వారి ప్రార్థనలకు మిక్కిలి సంతుష్టాంతరంగిణి అయి వారికి దర్శనాన్ని అనుగ్రహించింది. సకల జగత్తులంతా వ్యాపించి సర్వభూతాలలో, సర్వప్రాణులలో అన్ని ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకొని సకల ప్రాణులందరినీ పరిపాలించేటువంటి తల్లి, సకల జగత్కోట్లను సంరక్షించేటువంటి తల్లి, జగన్యామకురాలైనటువంటి పరబ్రహ్మమయి దేవతలకు సాక్షాత్కరించింది. ఆ ఆదిపరాశక్తి యొక్క దేదీప్యమానమైనటువంటి స్వరూపాన్ని దర్శించి దేవతలు పరవశించిపోయారు. జగదంబ బంగారపు వర్ణంతో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంది. మందహాస చంద్రికలను వెదజల్లుతూ ఉంది. ఎప్పుడైనా జగదంబ దేవతలకు కానీ ఋషీశ్వరులకు కానీ దర్శనం ప్రసాదించినప్పుడు ప్రధానంగా ఈ విషయాన్ని గురించే చర్చించబడుతుంది. జగదంబ బ్రహ్మానంద సుఖప్రదాయిని, బ్రహ్మానంద సుఖ స్వరూపిణి. జీవులకు ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని ప్రసాదించే తల్లి. నిరంతరం నిత్యానంద పాయిని అయినటువంటి జగజ్జనని బ్రహ్మానందం హృదయంలో పొంగుతూ ఉండగా ఆ బ్రహ్మానందాన్ని తన వదనార విందంలో ప్రకటిస్తున్నటువంటి చల్లని చూపులతో, మందహాసవదనంతో దేవతలకు ప్రత్యక్షమైంది. పోతబోసినటువంటి బంగారు స్వరూపంగా దివ్యమైనటువంటి తేజోమయ శరీరంతో వెలుగొందుతుంది తల్లి.
తల్లి యొక్క దివ్య దరహాసం భక్తులకు దారి చూపిస్తూ ఉంది. వారందరూ తల్లి దర్శనంతో పరమానంద భరితులయ్యారు. ఆనంద బాష్పాలు కారుస్తూ తల్లిని పదే పదే స్తుతిస్తున్నారు. సర్వభూతమయి అయినటువంటి తల్లికి, సర్వకాల సర్వావస్థలందు జగత్తులను సంరక్షించేటువంటి జగదంబకు నమోవాకాలు అర్పిస్తూ తల్లిని ప్రార్థించసాగారు. దేవతలారా, మీరందరూ నన్ను ఎందుకు ప్రార్థించారు? మీ యొక్క వదనార విందాలన్నీ కూడా దుఃఖంతో ఉన్నాయి. మీ దుఃఖానికి కారణం ఏంటి? మీ అశాంతికి కారణం ఏంటి అంటూ తల్లి ప్రశ్నించింది. అప్పుడు దేవతలందరూ, జగదంబ, సర్వలోకాలలో నీకు తెలియనటువంటిది ఏముంటుంది తల్లి? నీవు మహిషాసురుణ్ణి మర్దించి మహాలక్ష్మి వైమములను అనుగ్రహించావు. తిరిగి శుంభనిశుంభులు అన్నటువంటి రాక్షసులు అనేక సంవత్సరాలు బ్రహ్మ కోసం తపస్సు చేసి అనేక వరాలను పొంది వారు బలంతో మదగర్వితులై వారు లోకాలను పీడిస్తూ ఉన్నారు. భక్తులందరికీ అనేక అపకారాలు చేస్తున్నారు. ఇంద్రాది దేవతలందరూ కూడా తమ తమ రాజ్యాలను పోగొట్టుకొని కారడువుల్లో తిరుగుతూ ఉన్నారు. జగన్మాత, నీవు మా అందరి కన్నతల్లివి. మా కష్టాలు బాపాలని నిన్ను ప్రార్థిస్తూ నీ కోసం ఇంతకాలంగా మేము ధ్యానిస్తూ ఉన్నాం తల్లి. నీ యొక్క అనుగ్రహంతో ఆ శుంభనిశుంభులనేటువంటి రాక్షసులు మహిషాసురుడి కంటే కూడా మిక్కిలి బలవంతులు. వారిని నిగ్రహించగలిగినటువంటి శక్తి ఎవ్వరికీ లేదు, ఒక్క నీకు తప్ప. తల్లి అనుగ్రహించి శుంభనిశుంభులను సంహారం చేసి లోకాలను దయచూపమ్మ అంటూ దేవతలందరూ జగదంబను భక్తితో వేడుకొన్నారు. మహిషాసురుడు అతి భయంకరమైనటువంటి రాక్షసుడు. ఆ మహిషాసురుని సంహారం చేయడం కోసం జగన్మాత మహాలక్ష్మి యొక్క దివ్య తేజస్సుతో తల్లి ప్రకాశిస్తూ మహిషమర్దనం చేసింది. అందుకే మహిషాసుర మర్దిని స్వరూపం మహాలక్ష్మి స్వరూపం. ఆ మహిషాసుర మర్దిని స్తోత్రంతో అమ్మకు మీరు నవరాత్రులలో హారతినిస్తే మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. మీ వదనార విందాలు, మీ గృహం, మీ జీవితం లక్ష్మీకరమైనటువంటి తేజస్సుతో నిండిపోతుంది. మొదటి అధ్యాయంలో మధుకైటభ సంహారం చేస్తుంది జగన్మాత. అది మహాకాళీ స్వరూపం, తమో వినాశకారకమైనటువంటిది, మహాల సరస్వతి స్వరూపమైనటువంటిది. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి చండీ సప్తశతిలో పంచమాధ్యాయం, యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత అంటూ ఈ అధ్యాయాలలో దేవతల చేత స్తుతించబడినటువంటి ఈ స్తోత్రం జ్ఞానపూర్ణమైనటువంటిది, సరస్వతీదేవికి ప్రీతిని కలిగించేది, సరస్వతి అనురాగాన్ని కటాక్షాన్ని ప్రసాదింపచేసేది. సరస్వతి అనుగ్రహించే ఐశ్వర్యం జ్ఞానైశ్వర్యం, జీవన్ముక్త స్థితిని ప్రసాదించేటువంటి జ్ఞానదాయిని, బ్రహ్మ విద్యా స్వరూపిణి. జ్ఞానం వల్లనే మానవ హృదయంలో శాంతి కలుగుతుంది. జ్ఞానంతో సదృశ్యమైనటువంటి సంపద మరి ఏదీ లేదు. జనని ప్రసాదించే సకల సంపదలలో జ్ఞానైశ్వర్యం సాటి లేనటువంటిది, మేటి అయినటువంటిది. ఆత్మజ్ఞాన సంపన్నత కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళినా, పాతాళంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, నరకంలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ ఆత్మానందమగ్నుడై బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి పరమహంసలు తమ హృదయాకాశంలో నిరంతరం స్వస్వరూపంతో ఆనందిస్తూ ఉంటాడు. రాగద్వేషాదులనేటువంటి తామసికమైనటువంటి వలలో చిక్కకుండా రజోతమో గుణాలనేటువంటి వాటన్నిటికీ భ్రాంతులకు అతీతుడై అపూర్వమైనటువంటి స్వయం తేజో ప్రకాశమానమైనటువంటి ఆత్మజ్ఞానంతో విరాజిల్లే శివయోగి అవుతున్నాడు, మహాయోగి అవుతున్నాడు. యోగితో సమానమైనటువంటి జ్ఞాని ఎవరూ ఉండరు. అటువంటి మహాయోగ యోగాన్ని ప్రసాదించేటువంటి యోగ యోగేశ్వరి మహాసరస్వతి చండీ సప్తశతిలో ఈ పంచమ అధ్యాయంలో మహాసరస్వతి స్వరూపంగా ఉన్నాయి ఈ శ్లోకాలన్నీ కూడా. అందువలన తల్లి ప్రార్థనా శ్లోకంలోనే ఘంటాశూల హలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం అంటూ అమ్మవారి యొక్క హస్తాలలో అమ్మ ధరించి ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా ప్రణవాత్మకమైనటువంటి ఓంకారనాదాన్ని సృష్టించేటువంటివే. ప్రతిదీ కూడా ఓంకార స్వరూపంగా భాసిల్లుతూ అమ్మ వంకకు, సత్యస్వరూపం వంకకు జీవులను తరలించేటువంటివి, జీవితాన్ని జ్ఞాన రసవంతం చేసేటువంటివి, సమస్తములైనటువంటి కర్మలను
జ్ఞానం అనేటువంటి అగ్ని మాత్రమే దగ్ధం చేస్తుంది. ఉపనిషత్తుల్లో మనం చెప్పుకుంటాం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. అందువల్ల ఈ జ్ఞానం అనేటువంటి అగ్నిని ప్రసాదించేటువంటి జ్ఞానాగ్ని జగదంబ. ఆ తల్లి పాపగ్ని అని పేర్కొనబడుతుంది. మత్సమహి పాతకి నాస్తి పాపగ్ని త్వస్సమానహి. అమ్మా జగదంబ, మాలాంటి పాపాత్ములు ఈ లోకంలో ఎక్కడా ఉండరమ్మా. తెలిసి తెలియకుండా కోట్ల జన్మలలో ఎన్నో అపరాధాలను మేము చేసి ఉన్నాము, ఎన్నో అసత్యాలను చెప్పి ఉన్నాము, ఎన్నో పొరపాట్లు మేము చేసి ఉన్నాము. అందుకే మాలాంటి పాపాలు చేసినటువంటి వారిని ఎక్కడా నీవు చూడవు. నువ్వెంతోమంది మహాభక్తులను చూసి ఉంటావు, పరమపావనులను చూసి ఉంటావు, కానీ చాలా తప్పులు చేసినటువంటి ఈ కుపుత్రులను మాత్రం నువ్వు ఎక్కడా చూసి ఉండవు. హే జగజ్జనని పాపగ్ని త్వసమానహి. ఇటువంటి మహాపాతకాల కొండలను దగ్ధం చేయడంలో నీలాంటి పాపగ్ని ఇంకా ఎక్కడ ఏ లోకంలో కూడా ఏ దేవతలో కూడా ఉండనే ఉండదు. పాపాల కొండలకు అగ్ని వంటి దానివి నీవు. ఏ పాపగ్ని, హే పాపగ్ని జగన్మాత, సకల పాపరాశులన్నిటినీ నీ నామస్మరణం ఒక్కటి పలికినంతనే దుర్గా, చండిక, భగవతి, సరస్వతి, వాణి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటూ నీ నామాలలో ఏ ఒక్క నామాన్ని స్మరించినంతనే సర్వలోకాలను పావనం చేసేటువంటి పవిత్రతను మా హృదయాలకు ప్రసాదించి మమ్మలను అనుగ్రహించేటువంటి మహా అనుగ్రహ ఫలదాయినివి నీవు. హే జగదంబిక, మమ్ములను అనుగ్రహించు. నీ కృపారసాన్ని మా మీద వెదజల్లి మా మహాపాతకాల నుంచి, కర్మ కొండల నుంచి రక్షించి ఆత్మజ్ఞాన సంపత్తిని అనుగ్రహించమ్మంటూ ఈ పంచమ అధ్యాయంలో మహాసరస్వతీదేవి స్వరూపంతో చండీ పారాయణంలో జగదంబ, లోకాల కోట్లను పరిపాలించేటువంటి ఆ పరాశక్తి లలితా భవానీదేవి, ఆ దుర్గా భవానీదేవి, చండికా భగవతీదేవి వేడుకొనబడుతుంది దేవతల చేత. తల్లి సంతుష్టాంతరంగిణి శుంభనిశుంభుల వధ కోసం తన అనుమతిని తెలిపి తాను అవతరిస్తానని జగదంబ చెప్తుంది. విశ్వంలో జగన్మాత అందరినీ అనుగ్రహించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.